అన్న ఏం పేరే? నా పేరు మురుగన్ సత్యనారాయణ. మా పేరు. ఇక్కడేనా పాలమూరు బిడ్డ? మా పాలమూరు బిడ్డనే, జడ్చల మా కాసేసి మా లక్ష్మారెడ్డి సార్. మాకు ఎట్లా ఉంది మరి పాలమూరు బిడ్డ పరిపాలన? పాలమూరు బిడ్డ పరిపాలన దండగా, శుద్ధ దండగా. వేస్ట్ అంటే దరిద్రుడు అంటే దరిద్రుడు. ప్రాంతీయ అభిమానం లేదు. ప్రాంతీయ అభిమానం తోటి వేసేటోళ్ళు వేసిర్రు. మేమైతే వీడు దొంగ, వీడు వద్దు, నమ్మొద్దు, వీళ్ళు అన్నట్టు ఆలోచన చేసినాము. ఫస్ట్ నుంచి మేము డౌట్ పైన ఉన్నాము. వీడు మాటలకే అంకితం కానీ మనకు చేసే పనులు అయితే ఏవీ లేవని మాకు అర్థమైపోయింది. ఇక్కడ ఇదే పాలమూరులో తిరుగుతున్నాము. ఒక్కొక్క ఆటోలు నెత్తి కొట్టుకుంటారు. ఆటోలో నెత్తి కొట్టుకు ఫ్రీ బస్ పెట్టి ఎవరు లేరు. మళ్ళీ దాంట్లో పైసలు ఇస్తూనే ఉన్నాడు. సంక్షేమ బోర్డు పెడతానే ఆటోలకు 12,000. అవతల చంద్రబాబు నాయుడు ఇస్తుండు. ఈ మనగానికి ఇయరీకే తెలివి ఉండాలి కదా. ఈ మనిషికి లేనే లేడు. యాడిస్తుడు. పైసలు లేవు, లేవు. నెత్తి కొట్టుకొని వస్తున్నారు. ఇంకోటి మళ్ళీ అదేమి పాత ఆటోలు తీసేసి కొత్త ఆటోలు తీసుకున్నారా, తీసుకున్న వాళ్ళు కూడా ఇనుప సామాన్లు లేకపోతే ఫైనాన్స్ వాళ్ళకి ఇడిచి పెట్టేస్తారు. అది కూడా అయిపోయింది కథ. అట్లా వేసేసి మొత్తం సత్రంలో ఉంది. ప్రభుత్వమే దరిద్రం. ఆటోలకు ఇప్పుడు పైసలు 2,500 ఇస్తా అని చెప్పి 2,500 కాదు, ₹1 లేదు. ఆ ఊర్లలోకి వచ్చి అడిగితే చెప్పులు తీసుకొని కొడతారు ఆడోళ్ళు కూడా. కోటీశ్వరాలు అని చేస్తాడు. ముందరి వరకు ఏమన్నాడు, కోటీశ్వరుడు దండగా వాడు. కోటీశ్వరుడు చేయడు, ఏది చేయడు. మరి వల్ల కాదు, ఉట్టి మాటలకే అంకితము. అడేవాడు బుడుబుడు కలవాడు వాడు చేసి చెప్తాడు చూడు, అదే మోడల్. ఒకటి మాట్లాడడం, తిట్టడం తప్పించి వాడి దగ్గర ఏ పని చేసే తరికది లేదు. ఎవరికి ముందల మైక్ పెట్టినా ఆయనకు తిట్టడం తప్పేంది తెలియదు. అంతగానం తిడుతున్నారు రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్కరు తిడుతుంది. ఇప్పుడు చిన్నపిల్ల మా బాబు 3rd క్లాస్ చదువుతాడు. వాడు కూడా ఇదేవేడు తిట్టాడో వాడు కూడా మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి తిట్లు ఇంకోటి ఇంకొక పాట కూడా రేవంత్ రెడ్డి చినిపోయిన షెడ్డి వాడు నా దోస్తు ఇంతకు ముందు, ఇప్పుడు మాత్రం నా దోస్తు కాదంటాడు. అట్లాంటి పాట కూడా నేర్చుకున్నాడు. ప్రతిసారి ఇప్పుడు బయటకు వేసి సైకిల్ తీసుకుంటే అదే పాట ఆడుకుంటూ అవుతాడు. రేవంత్ రెడ్డి చినిపోయిన షెడ్డి, రేవంత్ రెడ్డి చినిపోయిన షెడ్డి అనుకుంటూ అవుతాడు. అదే కథ. అదే కథ. ముఖ్యమంత్రికి ఉండే విలువ లేకుండా లేదు. ఇప్పుడు సపోజ్ ఒక ఆటో కూడా అంత దరిద్రంగా మాట్లాడుకోడు. వీడు అంతకంటే దరిద్రంగా మాట్లాడతాడు. ఆ మాటలు మాట్లాడమే దండగా. ఏదైనా ఉంటే చేత అయితే పని చేయమనండి, పని చేసి చెప్పుకోమనండి. నెక్స్ట్ టైం ఉంటే ఏదైనా ఉంటే కూడా ఇప్పుడు 10 సంవత్సరాల పని ఇంకొక 20 సంవత్సరాల తర్వాత అయినా ఒకవేళ ఛాయిస్ ఉంటే ఛాయిస్ ఉండొచ్చు. అప్పటి వరకు అయితే లేదు. మళ్ళీ పాలమూరు బిడ్డ వచ్చే పరిస్థితి లేదు. పాలమూరు ఇజ్జతే తీసేసాడు. పాలమూరు ఇజ్జతే తీసేసాడు. పెద్ద పులి కాదు అది. ఏమంటారు, ఇంట్లో ఉండే తిరిగే పిల్లి కూడా పనికిరాడు. అంతే. పులి లేదు, గిల్లి లేదు. వేస్ట్ అతను వేస్ట్. ఆ ఫ్యూచర్ సిటీ దేవుడేరుగా. ఇట్లకెళ్ళి ఉన్న సిటీకి పాలమూరులో శ్రీనివాస్ గౌడ్ చేసిండు. ఏం చేసిండు, ఆ రోడ్ల పొట్టి మంచి పచ్చదనం ఉంటుండే, మంచిగా చూస్తే పర్ఫెక్ట్ గా నీట్ గా అనిపించింది. ఒక ఆటోలు కానీ ఇంకా వేరే ఏమన్నా ఉన్నా కూడా రోడ్ల పైన ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ పోతుండే. అట్లాంటివి కూడా సరిగా లేకుండా అయిపోయినాయి. ఆ చెట్లకు నీళ్లు పెట్టక కూడా ఎండిపోతున్నాయి. అంతెందుకు ఈ బస్ స్టాండ్ పక్కన చూడండి, ప్రతి ఏమంటారు దాన్ని వ్యక్తులు మొత్తం ఒక్కొక్క ఎవరెవరు ఏ పని కులవృత్తులు ఆ ఫోటో ఉండే ఆ దానికడ కూడా తీసి పక్కకు పడేసారు. దాన్ని కూడా మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. మన బోర్డు అక్కడ మనమహబూబ్ నగర్ బోర్డు ఉంది కదా పిల్లల దగ్గర, నైట్ వెళ్తుంటే చూస్తే అది మనమహబూబ్ నగర్ బోర్డులో ఆ లైట్స్ మొత్తం పోయినాయి. ఒక ఏ అనే ఒకటే ఉంది. ఏ అంటే ఏం లేదు అన్నట్టు అర్థం. శ్రీనివాస్ గౌడ్ చేసినంత డెవలప్మెంట్ అనేది ఏం ప్రస్తుతానికి అయితే కనబడతలేదు. బీఆర్ఎస్ ఏం చేయలేదు, వాళ్ళని కొట్టి చంపాలి, ఉరిదీయాలని మాట్లాడుతున్నారు. ఎందుకు చేయలేదు సార్? బీఆర్ఎస్ ఎన్ని చేసింది సార్ పథకాలు, సంక్షేమ పథకాలు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కానీ, పిల్లలకు సంబంధించిన గురుకులాలు, హాస్టళ్ళు, కొత్త గురుకులాలు, రైతు వేదికలు, గ్రామ పంచాయతీలలో నూతన గ్రామ పంచాయతీలు, తాండాలను కూడా ఏమంటారు గ్రామ పంచాయతీలు కూడా చేసింది. బాగానే ఉంది సార్. తెలంగాణ ఉన్నప్పుడే బాగుండే. ఇప్పుడు ఏం పెద్ద అభివృద్ధి అనేది కనబడతలేదు. ఎవరు అసలు అంటాడు? దుర్మార్గులు ఎవరో వాళ్ళే దుర్మార్గులు అంటారు సార్. నిజాయితీ పరులే అంటారు, దుర్మార్గులే అంటారు. అట్లా ఏదో పేగులు తీసి మెడలు వేసుకుంటా, లాగల ప్యాంట్ల తొండలు ఇడుస్తా, ఇది కరెక్ట్ కాదు సార్. సీఎం మాట్లాడేది ఇట్లా కాదు. ఆయన ఒక పెద్ద హోదా, మహబూబ్నగర్ జిల్లా నుంచి మోసం చేశారు కాబట్టి ఆవేదనతో మాట్లాడుతున్నా. వాళ్ళకి ఇట్లా చెప్తేనే అర్థమవుతుంది. ఇట్లా చెప్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒకరే కాదు సార్, నాలాంటి యువకులు ఎంతోమంది కూడా నిరుద్యోగులు ఉన్నారు. మహబూబ్నగర్లో కూడా నిరుద్యోగ వ్యవస్థ చాలా ఉంది. దానికి సంబంధించిన కంపెనీలు కానీ, కొత్త ప్రాజెక్టులు కానీ, అదే కంపెనీలు కానీ ఇంకేమైనా నిరుద్యోగులని ఉద్యోగం వైపు తీసుకుపోవడానికి ఎక్కువ కొత్త అవకాశాలు ఇవ్వాలి. ఏ అవకాశాలు? యూరియా కొరత కనిపిస్తుందా? ఇంకా ఇక్కడ పోయినసారి యూరియాకి ఇబ్బంది పడ్డారు జనాలని, రైతులని. ఈసారి యాప్ తెచ్చినట్టు ఒకటి పనిచేస్తుందా యాప్? ఇప్పుడు చాలా మంది చెప్తారు యాప్లో లేని యూరియా షాప్లో ఇక్కడ అన్నట్టు. యాప్ ఏమనేది పెద్ద సక్సెస్ అయితే లేదు సార్. అది యాప్ ఏం పెద్ద ఏం లేదు. ఇబ్బందులు ఉన్నాయి. అది కూడా సరిగ్గా లేదు. ఆ ఫార్మాలిటీస్ ఏందో కూడా చాలా మంది గ్రామాల లెవెల్లో అర్థం అయితే లేదు. దాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి చూడాలి. అంతేగాని ప్రస్తుతానికి అయితే యూరియా కష్టాలు చాలా సఫర్ అయ్యారు జనాలంతా. అది చాలా దెబ్బ. రైతాంగం ఏం బాగాలేదు. ఇంతవరకు రైతు బంధే పడేది.
సంక్రాంతి కంటే ముందే పడేది, అది కూడా పడపాయ. ఇక అది మళ్ళీ పోస్ట్పోన్ అయ్యేటట్టు ఉంది. అట్లా ఇక ఉచిత బస్సు అయితే నమస్కారం పెట్టాలి. అది మామూలుగా చెప్పలేము దాని గురించి. వాస్తవానికి అయితే అది పెద్ద చెత్త స్కీమ్ అది. ఇప్పుడు ఎందుకంటే సార్ అది ఇప్పుడు పల్లెటూరులో ఉంది మా అమ్మ, చేరు పని చేసుకుంటుంది. ఆమెకి ఏం యూజ్ కాదు. ఎప్పుడో వారానికి ఒకసారి సంతకు పోయేస్తుంది, లేదంటే నెలకు ఒకసారి పోయించినా కూడా బస్కి ఏం పోదు. అట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరైతే రెగ్యులర్గా తిరుగుతున్నారో సిటీలో, వాళ్ళకు ఉపయోగపడుతుంది. కానీ పల్లెటూరు ప్రజలకు ఏం పెద్ద యూజ్ లేదు సార్ ఇది. ఫైనల్గా ఏం చెప్తావు? మళ్ళీ వచ్చే పరిస్థితి అయితే ఏం లేదు సార్. నేను ఓపెన్గా చెప్తున్నా, మళ్ళీ వచ్చే పరిస్థితి అయితే ఏం పెద్ద కనబడతలేదు. రాదు కూడా, జనాల్లో కూడా అంత మార్పు వచ్చింది. తెలంగాణ వైపే అందరూ ప్రయాణిస్తున్నట్టు కొడుతుంది. మీరేం చెప్తారు ఫైనల్గా అంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా దాని ప్రభుత్వాన్ని మార్చే వీలుంటే మార్చేస్తే చాలా బెటర్గా. కోటి నమస్కారాలు దానికి, అంతే కదా. ఒకవేళ మనము రైతులు అయితే టోటల్గా జీరోనా. రైతులు ఒకవేళ నీకు ఖచ్చితంగా నువ్వు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి కనిపిస్తే కూడా వీనికి వేయొద్దనేటట్లు మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు. అంత పర్ఫెక్ట్ ఉంటుంది. ఇవాళ మాత్రం టోటల్గా అయితే ప్రభుత్వం అయితే జీరో. మాకు తెలిసి వాళ్ళు చెప్పుకుంటున్నారో ఏం చేసుకుంటారో తెలియదు, కానీ ప్రభుత్వం అయితే జీరో అంటే జీరో. అది ప్రతి విషయంలో జీరో. నమస్తేనే. నమస్కారం అన్న. ఏం పేరే? రామలింగం నా పేరు. తెలంగాణ ఉద్యమకారుడు, మక్తల్ నియోజకవర్గం. ఎట్లా ఉంది మరి నిరుద్యోగత? ఏమైనా పాలమూర తగ్గినట్టేనా? ఈ అన్ని ఉద్దేశోది చెప్పుకుంటా ఈరోజు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఉత్తమ మాటలు చెప్పి రేవంత్ రెడ్డి పరిపాలన మొత్తం కూడా జీరోలో ఉంది. మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసీఆర్ అనేటటువంటి గుర్తేగన ఉండింటే ఈరోజు అడ్రస్ గల్లంతేది కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు రేపు జరిగేటటువంటి మున్సిపల్ పోరు కానీ, అదేవిధంగా ఇప్పుడు జరిగేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో వాళ్లకు 30% కంటే ఎక్కరాదు. ఏదైతే నిరుద్యోగులు అనేటటువంటి వ్యక్తులు ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. వాళ్ళకు 2 లక్షల ఉద్యోగాలు 100 రోజుల్లో ప్రకటన చేస్తా అని చెప్పినటువంటి గప్పాల రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం, ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు? నిజంగా మీరు 50 లక్ష ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి ఈరోజు ప్రగడ్భాలు పలుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నా నేను. నిజంగా నువ్వు 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి ప్రకటన చేస్తున్నటువంటి వ్యక్తివి, నిజంగా ముఖ్యమంత్రి దొంగ రేవంత్ రెడ్డివి నువ్వు, మాకంతా తెలుసు నీ గురించి. నిజంగా నువ్వు 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చినట్లయితే నీవు 1 లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు వేసినావో దాని నోటిఫికేషన్ జాబితా విడుదల చేయి. ఒకవేళ 1 లక్ష ఉద్యోగాలు నువ్వు ఇవ్వలేదని చెప్తే మేము ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు తెలంగాణ నిరుద్యోగుల తరపున మీరు మాట్లాడుతున్నటువంటి అల్లాటప్ప మాటలు మొత్తం మాట్లాడి ఈరోజు ప్రజలను మోసం చేసినావు. ఎందుకు ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్లు అయిపోయిన వెంబడే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎందుకు పెట్టలేకపోతున్నావు? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు అన్నింటినీ కూడా ఉద్యోగాలు నేను ఇచ్చినని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ తప్పుడు ప్రకటనలు మానుకో. నీ శకం ముగిసిపోయింది. రేపు వచ్చేటటువంటి ఇక్కడ ఏదైతే జరిగేటటువంటి మున్సిపల్ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో నీ పార్టీని బొంద పెట్టడం ఖాయం. పాలమూరు నిరుద్యోగులు అందరూ అసలు నిజమైన నిరుద్యోగులు కాదంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఏదైనా సరే ఒక అంశాన్ని పైకి తీసుకురావాలంటే ఒక ఉద్యమకారుడు అవసరం. లేదంటే వారు ఉద్యోగాల కోసం వాళ్ళు ఎప్పుడు ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి కొన్ని సందర్భాల్లో కేసులు అయితే అవేం చెప్పి భయపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులకు బీఆర్ఎస్ పార్టీ ఒక మంచి ఆయుధంగా ఉంది. ఖచ్చితంగా ఈరోజు నిరుద్యోగులందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం, నోటిఫికేషన్లు వేయకపోతే నిన్ను తెలంగాణలో చాలా పార్టీలు చాలామందికి ఇదివరకు కిరణ్ కుమార్ రెడ్డి అలాంటి వ్యక్తులు చాలామంది ఆంధ్ర ముఖ్యమంత్రి కూడా పరిపాలన చేసినప్పుడు వాళ్ళందరినీ ఏ విధంగా అయితే తోకగోయడం జరిగిందో నిన్ను కూడా ఖచ్చితంగా తోకగోయడానికి సిద్ధంగా ఉన్నారు. పాలమూరులో ఎట్లా ఉంది మరి పరిస్థితి? ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం కూడా గతంలో మన మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు చేసినటువంటి అభివృద్ధి తప్ప ఇప్పుడు గెలిచినటువంటి వ్యక్తులు ఎవరు ఏం అభివృద్ధి చేశారో మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడే బస్టాండ్ పక్కనే ఉన్నటువంటి ఆసుపత్రిని చూసినట్లయితే పాలమూరుకే ఒక వన్నె తీసుకొచ్చినది. అదేవిధంగా బైపాసు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎంత అభివృద్ధి జరగాలో అంత అభివృద్ధి 10 ఏండ్ల సంధి కేసీఆర్ గారి పరిపాలనలో జరిగింది. దాన్ని ఎవరు కూడా శంకించడం లేదు. ఇప్పటి వరకు కనీసం రైతు భరోసా ఇస్తానని చెప్పి రైతు భరోసా ఇవ్వట్లేదు. ఎందుకోసం ఇవ్వట్లేదు? రైతులకు బోనస్ ఇస్తానని చెప్పి బోనస్ ఇవ్వట్లేదు. సంక్రాంతి ముందు రోజు ఒకటి చెప్పుకోమే ఉంది కానీ ఏది లేదు. ఇంకోటి కళ్యాణ లక్ష్మి చెక్కు, పిల్లలు పుట్టిన తర్వాత చెక్కులు ఇస్తున్నారు. అంటే కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా నువ్వు సక్రమంగా చేయలేకపోతున్నావు అంటే నీదేం పరిపాలన అని చెప్పి మేము అడుగుతున్నాం. 100% మేము బీఆర్ఎస్లో పెళ్ళైన తర్వాత మేము 1 నెలకు 2 నెలలకు చెక్కులు ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ విధంగా ఉందా? మీరు నిన్న మొన్న సోషల్ మీడియాలో చూసింటారు, బిడ్డను తీసుకొచ్చి చెక్కుని తీసుకున్నటువంటి ఘటన ఉంది. ఈ విధంగా మీ పరిపాలన మొత్తం కూడా 0 పాయింట్లో ఉంది. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు నేను హెచ్చరిస్తా ఉన్నా,
నువ్వు ఇచ్చేటటువంటి దొంగ హామీలన్నీ అందరికీ అర్థమైపోయినాయి. కొడంగల్లో నిన్న లేదు మొయినాబాద్లో లంబడి తాండను కూడా మీ యొక్క తమ్ముడు మీ వాళ్ళు అందరూ కూడా కబ్జా చేసుకొని ఈరోజు అక్కడ వెంచర్ చేసిన వాళ్ళ మీద కబ్జా లేదంట, వాళ్ళ మీద కేసు లేదంట, ప్లాట్లు కొన్న మీద కేసు అంట. ఏమిటి అది? 100% ఇది రేవంత్ రెడ్డి గారి సోదరుల పరిపాలన నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రివర్గం పూర్తిగా కూడా ఎంత డబ్బులు చంపాయాలి, ఎంత ఉండాలి దాన్ని తప్ప ఎవ్వరికి కూడా ఏం చేయడానికి అవకాశం లేదు. వాళ్ళు చెయ్యరు కూడా, ప్రజలకు కూడా తెలుసు. మరి పాలమూరు ముద్దు బిడ్డ అంటుండు, నేను పులి బిడ్డ అంటుండు, నల్లమల్ల నుంచి నడుచుకొస్తున్నా అంటుండు. యాంటి నడుచుకొచ్చిందో తెలుస్తలేదు కానీ పొద్దుగాలుగా లేస్తే సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఆయన మాట్లాడే తీరును చూస్తుంటే అందరు కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. నువ్వు ఎంత గలీజ్గా మాట్లాడితే మాకు అంత పుణ్యమే వస్తుంది. ఎందుకంటే నీ నోరుని మేము అంతా కూడా చూస్తూ ఉన్నాము. నిన్ను ఏ విధంగా చేయాలో ఆ విధంగా బొందపడడానికి సిద్ధంగా ఉన్నాము. పులి కాదు పిల్లి కాదు, లాస్ట్కి పిల్లి అయిపోయింది. ఇదే 100%.